వృశ్చిక రాశి వారికి 9, 10, 11వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ శివానుగ్రహంతో అసలు ఈ 3 రోజులు మీకేం జరగబోతుంది? ఏం చేస్తారు? ఏం చెయ్యకూడదు? అలాగే మీరు కలిసే వ్యక్తులు ఎవరు? అసలు మీ జీవిత పరంగా ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది? మీరు చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నీ కూడా క్లుప్తంగా ఈ వీడియోలో వివరించబడతాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. అలాగే చాలా నిదానస్తులు కూడా. ఈ వృశ్చికం అనంటే మనకేంటంటే తేలు అనేటటువంటి అర్థం వస్తుంది. అంటే తేలుని చూడండి, చాలా నిదానంగా ఉంటుంది. అది దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారు కూడా వ్యక్తిగతంగా చాలా నిదానస్తులు, చాలా నెమ్మదస్తులు, చాలా మర్యాదస్తులు. వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వారి విషయాల్లో మాత్రం ఎవరన్నా తలదూరిస్తే మాత్రం వారికి వచ్చేటటువంటి కోపం అనేది మామూలుగా రాదనమాట. వారు ఎవరిని కదిలించరు. వారిని ఎవరన్నా కదిలిస్తే మాత్రం వారు ఒప్పుకోరు, వారు ఇష్టపడరు కూడా. ఇలాగా వీరి మనస్తత్వం అనేది ఉంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరిలో పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు, చాలా చక్కగా అంటే మంచి రూపంతోటి, గుండ్రటి ముఖంతోటి, అలాగే నేత్రాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయండి. అంటే కళ్ళు వచ్చేసి చాలా పెద్దవిగా బాగుంటారనమాట. అలాగే వీరు చాలా వరకు కూడా విశాలమైనటువంటి నుదురుతోటి, పొడవైనటువంటి జుట్టుతోటి, చామన ఛాయ రంగుతోటి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీరి ముఖంలో లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. అందుకనే వీరి జీవిత పరంగా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం వలన ఈ మాత్రమైనా ఉన్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. వీరు పడ్డ కష్టాలండి ఎంతవరకు ఎవ్వరూ కూడా పడలేదు అని చెప్పుకోవచ్చు అనమాట. వీరు చిన్న వయసు నుంచి కూడా కష్టంతో ఉండి లేక, అంటే కొంతమందిని మనం గమనించినట్లయితే కుటుంబంలో కూడా తల్లిదండ్రుల ప్రేమ అనేది, సపోర్ట్ అనేది కూడా సరిగ్గా అందక అలా ఇబ్బంది పడ్డవారు కూడా ఈ వృశ్చిక రాశిలో ఉన్నారనమాట. అంటే వీరు చిన్నతనం నుంచి తినాలి అనుకున్నటువంటి మంచి ఫుడ్ అయినా సరే, ఇష్టమైందైనా సరే ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా అందించక, అలాగా వారికి ఇష్టమైనటువంటి బట్టలు కావాలనన్నా కూడా సరిగ్గా పట్టించుకోక, ఇలా ఏంటంటే వీరికి కావలసినటువంటి ప్రేమానురాగాలనేవి చిన్న వయసు నుంచి కూడా వీళ్ళకి దూరం అయ్యాయన్నమాట. అలాగా వీరేంటంటే కాస్త ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే వీరందుకే పొంగిపోతారనమాట. అంటే వీరి అమ్మమ్మల దగ్గర లేదా వీరి నాయనమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర ఇలాగా కొంచెం వీరికి పెద్దవారి దగ్గర కొంచెం ప్రేమ అనేది దొరికిద్దనమాట. అలాగా కొంచెం వీరు తల్లిదండ్రుల కన్నా కూడా అమ్మమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర వాళ్ళనే తల్లిదండ్రులుగా అనుకొని ఎక్కువగా వారి దగ్గర పెరిగినటువంటి వ్యక్తులు. అందుకే వీరు ఎప్పుడూ కూడా వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు. అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ అలా చేసింది, లేదా మా నాయనమ్మ ఇలా చేసి పెట్టింది, అది ఇదని చెప్పేసి వీరికి ఆ ఊహ అనేది ఎక్కువగా వాళ్ళతో ఉంటుందన్నమాట. వాళ్ళ దగ్గర పెరిగినటువంటి అనుభవం అనేది ఈ వృశ్చిక రాశిలో వారిలో ఉంటుందని చెప్పేసి మనం చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇక వీరేంటంటే ఒక వయసుకు వచ్చి, అంటే మంచిగా చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా చదివిచ్చే శక్తి లేక, అంటే వీరు చదువులో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు వృశ్చిక రాశిలో వారు. అయినా సరే అంటే వీరి జీవితంలో వీరు అంటే చిన్న వయసులో వచ్చినప్పుడు ఏంటంటే ఒక మంచి టార్గెట్స్ ఉన్నాయి వీళ్ళకి. అంటే మేము మంచిగా అలా చదవాలి, ఒక మంచి ఉద్యోగం చేసుకోవాలి, ఒక మంచి బిజినెస్ చేసుకోవాలి, నేను పెద్ద అయిన తర్వాత బాగా సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక స్థాయిలో ఉండాలి, నేను ఒక మంచి స్టేటస్లోకి రావాలి, ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఒక డాక్టర్ నవ్వాలనో లేకపోతే ఇంజనీరింగ్ నవ్వాలనో ఇలా లాయర్ నవ్వాలనో, ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని కోరికలు అనేవి వీరిలో ఉండేవి. అయితే వీరేంటంటే వారి యొక్క ఆ కోరికలు అనేవి వారు అనుకున్నది ఒకటైతే వారికి అయ్యింది ఒకటి అనమాట. అంటే వీరు చదవాలని ఎంతో ఆసక్తిగా ఉండేవారండి చిన్న వయసులో. అలా దానికోసం ఎంతగానో కష్టపడి రేయింబగుళ్ళు బాగా శ్రద్ధగా ఉండేవాళ్ళు. కాకపోతే వీరికి ఏంటంటే పరిస్థితులు అనేవి సహకరించాల. తల్లిదండ్రులు వీరిని చదువులు మానిపించేసేయటము, చదివిచ్చే స్తోమత శక్తి అనేది వారికి లేక, వారు ఒకటి అవ్వాలనుకుంటే వారికి ఊహించిన జీవితం అనేది వీరికి ఇవాళ రోజున
గడుపుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఒక్క మాటలో చెప్పాలి అనంటే వీరికి నచ్చేటటువంటి జీవితం వీరికి లేదు. ఏంటంటే సర్దుకుపోతున్నారనమాట. అలా సర్దుకుపోతూ ఉంటున్నారు అని చెప్పి ఈ వృశ్చిక రాశి వారి గురించి చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ప్రతీదీ కూడా వీరి జీవితంలో ఆలోచించినట్లయితే మనము వీరు అనుకున్నదొకటి, వీరికి జరిగేది ఒకటి. అసలు వీరి ఊహకి, వీరికి జరిగేదానికి ఎక్కడా కూడా పొంతన అనేది ఉండదనమాట. కాబట్టి వీరేంటంటే లోపల నుంచి సంతోషంగా ఉండలేరనమాట. ఏదో పైకి పెదాల మీద పులుముకున్నటువంటి నవ్వులే కానీ లోపల నుంచి ఒక సంతోషము, ఒక ఆనందం అనేది ఈ వృశ్చిక రాశి వారి దగ్గర కనిపించదనమాట. అలాగా ఇక ఇక ఏంటంటే చివరికి సర్దుకుపోవటం అనేది మొదలు పెడుతూ ఉంటారనమాట. అలాగ సర్దుకుపోవటము, ఇక వారికి ఏంటంటే ఇక వివాహ జీవితం కానివ్వండి, ఇలా తర్వాత పెళ్ళిళ్ళైన కాడి నుంచి కుటుంబాన్ని చూసుకోవటము, వారికి దొరికినటువంటి పనిని చేసుకుంటా వెళ్ళిపోవటము. కాకపోతే కష్టపడే మనస్తత్వము, జీవితంలో ఎదగాలి అంటే మేము కోల్పోయినవన్నీ కూడా మా బిడ్డలకు తిరిగి ఇవ్వాలి, మేము సాధించాలి అనేటటువంటి ఒక పట్టుదల అనేది వీరిలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగా వీరి కుటుంబాన్ని చాలా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు అనమాట. కుటుంబంతో అమితంగా అంటే దేవుడిచ్చిన జీవితాన్నే వీరు సర్దుకొని అందులో తృప్తిగా బ్రతకటం మొదలు పెడుతూ ఉంటారు. కాస్తో కూస్తో బాధ ఉన్నప్పటికీ కూడా చివరికి కళ్ళ ముందల ఉన్న వాస్తవాన్ని మనం అంగీకరించాలి, అదే నిజము అని చెప్పేసి వీరేంటంటే కుటుంబంతో చాలా ప్రేమగా ఉండటానికి, వీరు కోల్పోయినవన్నీ కూడా దక్కించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగా కుటుంబం కోసం ఎంత కష్టాన్నైనా సరే ఇష్టంగా చేసేటటువంటి వ్యక్తులు ఈ వృశ్చిక రాశి వారని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాగా వీరి జీవితం అనేది ఈ వృశ్చిక రాశి వారిలో ఎక్కువ మందికి ఉంటుందన్నమాట. అంటే అందరికీ ఒకేలాగా ఉంటారని చెప్పలేమండి. ఎందుకంటే ఎంతమందో ఉంటారు ఒక రాశిలో వచ్చేటప్పటికి. కాకపోతే ఎక్కువ మందికి కూడా ఇలాగే జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం వివరంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కల గ్రహస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కరికి గ్రహాలు అనుకూలంగా ఉన్న వాళ్ళకి కొంతమంది సంతోషంగా ఉండవచ్చు. కాకపోతే అలా ఉండే వాళ్ళకన్నా కూడా ఎక్కువగా అంటే ఉన్నదానితో సర్దుకుపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఈ వృశ్చిక రాశిలో అనేది వివరంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగా ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే ఉన్న జీవితాన్ని అంటే దేవుడు ఇచ్చిన జీవితాన్ని తృప్తిగా స్వీకరించడం మొదలు పెడతారు. మొట్టమొదటిలో వారికి కష్టంగా ఉన్నప్పటికీ కూడా అంగీకరించడం అనేది, కానీ చివరికి ఏంటంటే దైవానుగ్రహం ఏదైనా సరే శివుడు ఆజ్ఞ లేనిదే మనకు చీమ కూడా కుట్టదు అని చెప్పేసి ఆ దైవాన్ని నమ్మి మనకు ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నారు పోసిన వాడు నీరు పోయడా అని చెప్పేసేసి చివరికి అలా ఏంటంటే చాలా వరకు కూడా వారిలో ఒక మార్పు అనేది కలిగి కుటుంబాన్ని ప్రేమించడం అనేది మొదలు పెడుతూ ఉంటారన్నమాట. అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క వీరి గొప్ప మనస్తత్వం వలన ఆ దైవం యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఆ శివానుగ్రహం ఈ వృశ్చిక రాశి వారికి పుష్కలంగా ఉంది. ఈ వృశ్చిక రాశి వారిలో ఎక్కువ మందిని మనం గమనించినట్లయితే శివునికి పూజ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. శివారాధన ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. వీరిలో ఎక్కువ మంది కూడా సోమవారం వస్తే చాలు చక్కగా శివాలయానికి వెళ్ళటం, చక్కగా శివుడికి అంటే శివలింగానికి వచ్చేటప్పటికి నీటితో అభిషేకం చేయటం కానివ్వండి, లేక పాలతో అభిషేకం చేయటం కానివ్వండి, వారి శక్తికి తగ్గట్లుగా పంచదార నీటితో అభిషేకం చేయటం కానివ్వండి, మారేడు దళం మీద దీపం వెలిగించడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాగే ఇంటిలో లోపల కూడా చక్కగా శివపార్వతుల యొక్క పటానికి పూజలు చేసుకుంటూ ఉంటూ ఎక్కువగా శివభక్తులు ఉంటారండి. వీరిలో అంటే శివుడిని బాగా నమ్ముతూ ఉంటారు, శివునికి పూజలు చేస్తూ ఉంటారనమాట. ఇలా చేయటం వలన ఏంటంటే వీరి జీవిత పరంగా వీరి జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు కూడా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి అంటే ప్రతి ఒక్కరూ శివభక్తులే ఉంటారని కాదండి, ఎవరి ఇష్ట దైవాన్ని వారు పూజించుకుంటూ ఉంటారు. కాకపోతే ఎక్కువగా శివారాధన చేసేవాళ్ళు ఉంటారు అని చెప్పేసి మనకు చక్కగా అర్థమవుతుందన్నమాట. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే బాధలు వస్తే ఎలా వస్తాయంటే చాలా గట్టిగా వస్తాయండి, చాలా కఠినంగా వస్తాయన్నమాట బాధలు. ఒక్కసారి గనక ఏదన్నా ఒక విషయం గురించి వారికి ఏదన్నా ఒక సమస్య గనక వచ్చింది అనంటే ఆ సమస్యకు పరిష్కారం దొరకటానికి
ఎంత సమయం పట్టిద్దంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతారండి పాపం ఈ వృశ్చిక రాశి వారు. ఎందుకంటే వాళ్ళని ఒక ఊపేసేసి కనుక ఆ సమస్యకు పరిష్కారం అనేది వీరికి దొరకదని చెప్పుకోవచ్చనమాట. ఎక్కడా కూడా వారికి అంటే ఒక స్నేహితుల రూపంలో అవ్వచ్చు, లేదా బంధువుల రూపంలో అవ్వచ్చు, రక్త సంబంధికుల రూపంలో అవ్వచ్చు, ఇలా ఎంతమందో చుట్టూతా ఏంటంటే మన అనుకునే వాళ్ళు ఎంతమందో ఉంటారు. కానీ ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా వీరికి సహాయం చేయటానికి ముందుకు రారు. అలాంటివన్నీ కూడా అంటే వీరు ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎవరన్నా. ఎందుకంటే వారు చేసుకునేవైతే పాపం వాళ్ళే చేసుకుంటారండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి శక్తికి మించి సమస్యలు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. అప్పుడేంటంటే మన అనే మనిషి ఒక తోడు ఉంటే ఎవరన్నా మనకి సహాయం చేస్తే బాగుండు అని అంటే భూమిలో పడిపోతున్న వ్యక్తికి చెయ్యి సహాయం అందిస్తే ఎవరన్నా బాగుండు అని చెప్పేసేసి మనసుకు అనిపించిద్దనమాట. కానీ ఒక్క చెయ్యి కూడా మనల్ని పైకి లాగటానికి రాకపోయేటప్పటికి ఏంటంటే జీవితం అంటే ఏంటో అర్థమైద్ది, జనం మనుషులంటే ఏంటో అర్థమైద్ది. అప్పటి నుంచి అసలు నిజాలు ఏంటి, నిజంగా కళ్ళు తెరుచుకోవటం అంటే ఏంటి, అసలు నిజంగా జీవితం అంటే ఏంటి, నిజంగా మనుషులు అంటే ఏంటి అనేది అర్థమవుతుందనమాట. నిజంగా మీరు గమనించండి, అలా ఊబిలో కూరుకుపోతున్న మనిషికి కానీ, కష్టాల్లో కూరుకుపోయి ఉన్నటువంటి మనిషికి కానీ సహాయంగా ఒక్క చెయ్యి కాకపోతే ఒక్క చెయ్యి కూడా పైకి లాగటానికి చెయ్యి అందించదనమాట. ఒక్కరు కాకపోతే ఒక్కరు చెప్పుకోవటానికి వందల మంది, వేల మంది మన అనేవాళ్ళు ఉంటారండి. బలగం చాలా రకాల పెద్ద పెద్ద బలగం ఉంటుందన్నమాట. సపోర్ట్ మా వాళ్ళు అలా, మా వాళ్ళు ఇలా అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేనికి? చెప్పుకోవటానికి తప్ప సహాయం చేయటానికి ఒక్కరు కూడా ముందుకు రారనమాట. అలాగా ఈ వృశ్చిక రాశి వారికి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు తగిలినాయి అనమాట. అలాంటివన్నీ పడి కూడా వీరు మానసికంగా చాలా నలిగిపోయారనమాట. జనాలను పూర్తిగా అర్థం చేసుకొని ఇక ఏంటంటే మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి. కాకపోతే వారికిలాగా మనం ఉండకూడదు, వారికి మనకు తేడా ఏముంటుంది అని చెప్పేసి వారు ఏంటంటే చాలా వరకు కూడా వారి పనులు వారు చేసుకుంటా, వారి ఎదురుగా ఎవరన్నా కష్టాల్లో ఉంటే మాత్రం వారికి చేతనైనటువంటి సహాయం చేయటానికి ముందుగా ఉంటారనమాట. ఎందుకంటే వారిని చూసి ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ నుంచి మనకి మంచిని నేర్చుకోవాలండి, చెడుని ఎప్పుడూ కూడా నేర్చుకోకూడదనమాట. వాళ్ళు కఠినంగా ఉన్నారని మనము కఠినంగా ఉంటే వాళ్ళకి మనకి తేడా ఉండదు. కాబట్టి కఠినంగా ఉన్న వాళ్ళ దగ్గర కఠినంగా ఉండండి, కానీ అభాగ్యులకి ఏదన్నా లేని వాళ్ళకి సహాయం చేయటం అనేది చాలా మంచిది. మీకు సహాయం చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు. అలాంటి వాళ్ళని పట్టించుకోమని చెప్పేసి ఇక్కడ చెప్పటం అనేది జరగదనమాట. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు అయితే పట్టించుకోకపోయినా పర్వాలేదండి, కానీ అంతంత ఇబ్బందులు ఒక్కొక్కసారి ప్రాణాపాయ స్థితులు ఉంటాయి, ఒక్కొక్కసారి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు కూడా చేయగలిగి కూడా సహాయం చేయని వాళ్ళని క్షమించమని ఎవరు చెప్తారండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగని క్షమించమని చెప్పరు, అలాగే కక్ష కట్టమని చెప్పరు. మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. ఎవరిని ఏమన్నా అనాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే ఎవరి జీవితాలు వారికి ఉన్నాయి, ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి బ్రతికే వాళ్ళు, ఎవరి తిప్పలు వారికి ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఎవరిని అనాల్సిన అవసరం కూడా లేదు, ఎవరిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఈ వృశ్చిక రాశి వారు ఒక నిర్ణయం తీసుకుంటారనమాట. ఇలాగా వీరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి అనుభవాలు గట్టిగానే వీరికి ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ 3 రోజులు వచ్చేటప్పటికి వీరు చాలా బిజీగా ఉంటారండి. ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి వీరు ఖచ్చితంగా శివాలయాన్ని సందర్శించే అవకాశం అనేది ఉంటుంది. సోమవారం రోజున తప్పకుండా శివాలయానికి వెళ్ళి మీరు చక్కగా ఆ తండ్రికి చెంబుడు నీటితో అభిషేకం చేస్తే పొంగిపోతాడనమాట. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి. చక్కగా అలాగే నందిని కూడా తాగటం, చెవిలో మీకు ఏదన్నా కోరిక ఉంటే తీరని కోరిక ఏదన్నా ఉంటే ఆ కోరిక తప్పకుండా తీరుతుందనమాట. అంటే ధనపరంగా సమస్యలు ఉన్నాయి, మాకు బాగా కలిసి రావాలి, ఆ సమస్యలు పోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే ఉద్యోగం రావాలి, వివాహం కావాలి, సంతానం కలగాలి, ఆరోగ్యం బాగుండాలి, మనశ్శాంతి ఉండాలని ఇలా మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే శివాలయంలో నందిని తాకి చక్కగా చెవిలో మీరు ఆ రహస్యంగా ఆ కోరికను కనుక చెప్పుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతుందనమాట. ఇలా చేయటం వలన
ఎంతోమంది కూడా వారి సమస్యల నుంచి బయటపడ్డారు. అలా చేసేసేయండి. ఇంట్లో కూడా చక్కగా పూజ చేసుకోండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కూడా దీపారాధన చేసుకోండి. దీపారాధన ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది. దీపం లక్ష్మీదేవి రూపం. మీరు ఎందుకంటే కష్టపడతారండి. మీరు అంటే ఏ పనికైనా సరే మీ కష్టం మీద మీరు నిలబడి ఒక స్థాయిలో నిలబడాలనుకునే తపన, తాపత్రయాలు మీలో ఎక్కువగా ఉంటాయన్నమాట. కాకపోతే కలుసుబాటు కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ కలుసుబాటు లేకపోవటం వలన మీరు అక్కడక్కడే ఆగిపోతున్నారనమాట. పని అయితే ఉంటది కానీ పనికి తగ్గ ప్రతిఫలమేమో రాదనమాట. అంటే రూపాయి వస్తుంది అనుకున్న కాడ రూ. 10 రావటము, ఒక్కొక్కసారి పని ఉంటది, ఉండదు. ఒక్కొక్కసారి అంతా మందే అన్నట్లుగా ఉంటుంది. ఒక్కొక్కసారి అంతా నిరాశ ఎదురవుతుంది. ఒక్కొక్కసారి చెయ్యాలనిపించిద్ది ఏ పైన, ఒక్కొక్కసారి చేయలేము అనిపించిద్ది. భయము, ఇలా రకరకాలు జరుగుతూ ఉంటున్నాయి మీకు. ఏంటంటే గ్రహాలనేవి క్షణక్షణం మారుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి మార్పులనేవి మీలో కూడా జరుగుతూ ఉంటున్నాయన్నమాట. కాబట్టి గ్రహస్థితి కన్నా మీ యొక్క మనస్థితిని నమ్ముకోండి. ఏదైనా మనోధైర్యాన్ని తెచ్చుకోండి. జీవితంలో ఒక పట్టుదల, ఒక ఆశను మీరు తెచ్చుకుంటే ఆ ఆశ, పట్టుదలే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా జీవితంలో మీరు ఊహించినటువంటి స్థాయికి మీరు తప్పకుండా ఎదగగలుగుతారండి. మీ మీద మీకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఈ 3 రోజులు మీకు అనుకూలంగా ఉంది. చిన్నా చితక ఇబ్బందులు అయితే వస్తాయి. జనం ఎంతమందో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ మీరేంటంటే అవన్నీ పట్టించుకోకుండా దైవాన్ని నమ్ముకొని మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చక్కగా శివనామ స్మరణ చేసుకోండి. ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని మీరు తలుచుకుంటూ ఉండటం వలన మీకు చాలా వరకు కూడా అంత అనుకూలంగా మారుతుంది. పరిస్థితులు కూడా మీకు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతం అనేది బాగుంటుంది. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. ఖచ్చితంగా ధనపరంగా మీకు సమస్యలు అనేవి తగ్గుతాయి. కాస్త కూస్త అప్పులు ఉన్నాయండి. ఆ అప్పులు కూడా మీరు నిదానంగా తీర్చుకుంటారు. కాకపోతే కాస్త వృధా ఖర్చులు తగ్గించుకోండి. ఎంతోమంది మీలో పని లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఖాళీగా ఉండటం సమస్యలు అనేవి ఇంకా పెంచుతుంది. కాబట్టి చిన్న పనైనా పెద్ద పనైనా సరే చక్కగా చేసుకోండి. ఎందుకంటే కష్టం అనేది ఎప్పుడైనా సరే ఇష్టంగా పడాలన్నమాట. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు అనేవి మీరు తీసుకోవాలి, సరి చేసుకోవాలి. ఇబ్బందులైతే పెద్దగా ఏమీ లేవండి. మీకు అనుకూలంగా ఉంది. చక్కగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీరు ఇలా చేసినట్లయితే మీకు అంతా బాగుంటుంది. అర్థమైంది కదండి. ఈ 3 రోజులైతే ధనం కూడా మీకు కాస్తో కూస్తో చేతికి అందుతుంది. కాకపోతే దాన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మీరు ఆలోచించుకుంటే మంచిది. అర్థమైంది కదండి. ఈ 3 రోజులు మీకేంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృశ్చిక రాశి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ని చేయటం వల్ల ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఉండి మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ తండ్రి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.